మూసీ నది డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అన్నది రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించినటువంటిది. దాంట్లో భాగంగా నిర్వాసితులకి పరిహారం ఇవ్వడం, వేరే చోట్ల ఇళ్ళు ఇవ్వటం, ఆ పైన అక్కడంతా కూడా డెవలప్ చేయడం అన్నట్టు. అయితే దీని మీద సాధారణంగా ముస్లిం మైనార్టీలను సంతృప్తిపరచడం కోసం పాకిస్తాన్ని ఏమీ అనరు. అట్లాగే పాకిస్తాన్ నుంచి చొరబాటుదారులు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి చొరబాటుదారులు, లేకపోతే కనుక అట్లాంటి బంగ్లాదేశ్ నుండి చొరబాటుదారులు, ఈవెన్ రోహింగ్యా లాంటి వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయినా ప్రోత్సహించినటువంటి పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితికి ముద్ర ఉంది. అట్లాంటి పార్టీ ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి కేటీఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు అతిపెద్ద కుంభకోణం అని నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి పాకిస్తాన్కి సంబంధించిన కంపెనీకి ఈ పనులు అప్పగిస్తున్నారు అన్నటువంటి. ఒకటి, మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం కాకముందే కుంభకోణం ఎట్లా అయింది అన్నది ఒక ఆస్పెక్టు. రెండవది, దాంట్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి, అంటే ఒక పక్కన సెంటిమెంటు, రెండో పక్కన అవినీతి, రెండింటినీ కూడా రంగరిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానమేనా? అంటే శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు డాష్ డాష్ ఏది అన్నాడు అన్నట్టు. అసలు ఏ పని ప్రారంభం కాకముందే అవినీతి ఆరోపణ. అలాగే ఈవెన్ దాంట్లో పాకిస్తాను భారతదేశం అనేటటువంటి, పాకిస్తాన్ వాళ్ళు నిజంగా ఉంటే కనుక ఆ కంపెనీ, పాకిస్తాన్ కంపెనీలు ఇండియాలో పనిచేస్తుంటే కనుక అదేందో తేల్చచ్చు దాంట్లో, అదే ఏం చేస్తాయి ఏంటి అనేటటువంటి, కాంట్రాక్ట్లు ఏమైనా చేస్తున్నారా ఏంటి అన్నటువంటి. బట్ విషయం అయితే ఏంటంటే తొందరపడి ఆరోపించేశారా అన్నదే చూడాల్సి ఉంది.